3 to 4 mm వరకు మనం పల్ సైజ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే పైపింగ్ బీడ్ కూడా ఉంటుంది. పైపింగ్ అలాగే అవుట్ లైన్ లో మన కార్డింగ్, ఇంతలో చూసింది కార్డింగ్ వేరే ఉంది, ఇందులో చూసిన కార్డింగ్ వేరే ఉంది. సీక్వెన్స్ వాడాం. సీక్వెన్స్ వచ్చేసి 3 and 5 mm సీక్వెన్స్ ఉంటుంది. నార్మల్ గా రెగ్యులర్ గా వాడే పూసలు ఉన్నాయి, అలాగే పైపింగ్ బీడ్స్ కూడా ఉన్నాయి. లేదు కస్టమర్ సార్ అవుట్ లైన్ ఏంటంటే కార్డింగ్ వచ్చేసరికి ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో యూమీ ఎంబ్రాయిడరీ మెషిన్ గురించి అయితే ఉందండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారి కోసం, ఆల్రెడీ బిజినెస్లో ఉండి కొత్త మెషిన్ కావాలనుకున్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు కొత్తగా మగ్గం వర్క్ చేసే మెషిన్ కూడా వచ్చేసిందండి. ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. మీ దగ్గర పాత మెషిన్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త మెషిన్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేవి వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నమస్తే అండి, నా పేరు భరత్. నేను యూమీ ఎంబ్రాయిడరీ నుండి మాట్లాడుతున్నాను. మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. మా దగ్గర వచ్చేసి యూమీ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో కొత్తగా మగ్గం వర్క్ చేసుకునే ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ఎంక్వైరీస్ చేస్తున్నారు. అలాంటి కస్టమర్స్ కోసం ఏంటంటే మన దగ్గర మగ్గం వర్క్ చేసుకునే ఎంబ్రాయిడరీ మిషన్ కూడా వచ్చిందండి. అందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, దాని ప్రైస్ ఏంది, మళ్ళీ డెలివరీ ఆప్షన్ ఎలా ఉంటుంది, కొత్తగా తీసుకుందాం అనుకున్న కస్టమర్స్కి ఏంటంటే ఎలాంటి మోడల్ మీద మనం ఆ డివైస్ అనేది అటాచ్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ పాత మిషన్ యూజ్ చేస్తున్నాము, యూమీ కంపెనీ కాకుండా యూమీ బ్రాండ్ది కాకుండా వేరే ఏ బ్రాండ్ అయినా సరే, ఏ కంపెనీ ఉన్నా వాళ్ళు ఆ మెషిన్స్ మీద కూడా డివైజెస్ అటాచ్మెంట్ చేసుకుందాం అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. కంప్లీట్ గా మెషిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ డివైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే మన డెలివరీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో చూపిస్తాను. పదండి చూద్దాం. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మన దగ్గర ఉన్న బేసిక్ మోడల్ నుండి టాప్ ఎండ్ మోడల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ అయినా సరే చిన్న మిషన్ పెట్టుకొని యూజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎలాంటి మెషిన్ తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూద్దాం పదండి. ఇది మన దగ్గర వచ్చేసి బేసిక్ మోడల్ ఉంటుంది. 8 నీడిల్ తో పాటు 10 inches టచ్ డిస్ప్లే, అలాగే మనకు ఫ్రేమ్ సైజ్ 14 inches by 8 సైజ్ ఫ్రేమ్ సైజ్ ఉంటుంది. అయితే ఇందులో వచ్చేసి మనకి ఇలా హాఫ్ నెక్ అనేది చేసుకునేటట్లు ఉంటుంది. ఈ ఫ్రేమ్ సైజ్ అనేది 14 by 8 inches లో ఇలా ఫస్ట్ హాఫ్ చేసుకోవాలి, మళ్ళీ క్లాత్ జరిపేసుకొని ఇంకొక హాఫ్ అనేది మనం అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే 5 to 7 times లో మనకు కంప్లీట్ గా బ్లౌజ్ అనేది అయిపోతుంది. ఇది టేబుల్ టాప్ మెషిన్ వస్తుంది మనకు. ఒక టేబుల్ మీద ఇలా పెట్టుకొని మనం యూజ్ చేసుకోవాలి. అయితే ఇంట్లో మేము కొత్తగా బిజినెస్ చేసుకుందాము, అసలు ఏ బిజినెస్ అనేది చేసుకుంటే బాగుంటుందని అనుకునే కస్టమర్స్కి ఏంటంటే ఇలా ఎంబ్రాయిడరీ మిషన్ మనం పర్చేస్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని మనం మార్కెటింగ్ కరెక్ట్గా చేసుకుంటే కస్టమర్స్ ఏంటంటే డైలీ 1 నుంచి 2 బ్లౌజులు అనేది మనం ఈజీగా వేసుకోవచ్చు. ఒక బ్లౌజ్ వేసినా మనకు 700 నుంచి 1000 రూపీస్ కూడా వస్తాయి. అలాగే డైలీ 2 బ్లౌజెస్ చేసుకున్న 1500 రూపీస్ వరకు ఈజీగా మనం ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1 month వరకు అనుకున్నా మనకు 30 to 45,000 వరకు ఈజీగా సంపాదించుకునే మెషిన్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకు 2.4 lakhs లోనే ఇది స్టార్టింగ్ మోడల్ వచ్చేస్తుంది, 2,40,000 లో. అయితే దీంట్లో మనం ఫైనాన్స్ కూడా వెళ్దామని చెప్పేసి ఏదైనా కస్టమర్ అనుకుంటున్నారు అంటే మన దగ్గర ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. అలాగే కస్టమర్స్ ఏంటంటే సిబిల్ స్కోర్ చూసుకొని మేము ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఒకసారి కస్టమర్స్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కాబట్టి మీకు ఇక్కడ నియర్ బై ఉన్న కస్టమర్స్ ఏంటంటే మా ఆఫీస్కి రావచ్చు. వచ్చిన తర్వాత ఈ మెషిన్స్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని తర్వాత వాళ్ళకి ఫైనాన్స్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, ఈఎంఐ నెలకి ఎంత పడుతుంది అనేది కంప్లీట్గా మేము ఇక్కడ వచ్చిన తర్వాత డీటెయిల్గా చెప్తాము. దాన్ని బట్టి బేసిక్ మోడల్కి వెళ్ళాలా లేదా ఇంకా హై ఎండ్ మోడల్కి వెళ్ళాలా అనేది కస్టమర్ డిసైడ్ చేసుకోవచ్చు. అయితే బేసిక్ మోడల్ అయితే మనకు 2.4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. జరీ వచ్చే మెషిన్ అండి ఇది. కంప్లీట్గా ఇలా జరీ అనేది మనం వాడుకోవచ్చు. ఈ మెషిన్ లో 8 నీడిల్ తో పాటు ఉంటుంది. 8 నీడిల్స్ లో కూడా మనం ఫుల్ జరీ వాడుకోవచ్చు. ఎక్కడ దాంట్లో అయినా సరే మనం ఏ నీడిల్ అయినా సరే పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ జరీలో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ యూజ్ చేసింది. నార్మల్ గా థ్రెడ్ వర్క్ కూడా ఉంది దీంట్లో. అలాగే మనం ఏ నీడిల్లో ఏ కలర్ అయినా సరే మనం పెట్టుకొని వాడుకోవచ్చు, జరీ అయినా సరే. ఇది కమర్షియల్ మెషిన్ కాబట్టి 24 గంటలైనా మనం మెషిన్ వాడుకునేటట్లు ఉంటుంది. అలాగే మనకు నెక్స్ట్ మోడల్ వచ్చేసి 20 by 32 ఉంటుంది. 20 by 32 వచ్చేసి ఈ మోడల్ ఉంటుందండి. దీంట్లో డబల్ బీడ్, డబల్ సీక్వెన్స్ అండ్ కార్డింగ్, ఇది మగ్గం వర్క్ వచ్చే మెషిన్ ఉంటుంది. అయితే ఇందులో నార్మల్ గా మనం వర్క్ చేసుకోవాలి అంటే ఈ 20 by 32 ఫ్రేమ్ సైజ్ లో మనం వర్క్ చేసుకోవచ్చు. బ్లౌజ్ వర్క్ అయిపోతుంది, అలాగే జరీ వర్క్ కూడా మనం చేసుకోవచ్చు. లేదు మనకు మగ్గం వర్క్ చేసుకునే డివైజెస్ తో పాటు మనకు కావాలనుకున్న కస్టమర్స్ ఏంటంటే ఇలా మగ్గం వర్క్ డివైస్కి వెళ్ళొచ్చు. ఇందులో డబల్ బీట్స్ ఉన్నాయి. ఒకటి
నార్మల్ గా రెగ్యులర్ గా వాడే పూసలు ఉన్నాయి, అలాగే పైపింగ్ బీట్స్ కూడా ఉన్నాయి. లేదు కస్టమర్ పల్స్ కావాలి అంటే మన మోతీ ఉంటుంది కదా, మోతీ లాంటిది కావాలి, అలాంటిది మేము ఇక్కడ పెట్టుకొని యూజ్ చేసుకుందామని అనుకున్న వాళ్ళు ఏంటంటే దానికైనా వెళ్ళొచ్చు. అయితే పల్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. ఇదంతా పల్ డిజైన్ ఉంటుంది. ఇది పైపింగ్ ఉంది, ఇది రెగ్యులర్ బీడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది రెగ్యులర్ బీడ్ ఉంది. అలాగే ఇది 3 to 4 mm వరకు మనం పల్ సైజ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే పైపింగ్ బీడ్ కూడా ఉంటుంది. పైపింగ్ లో కూడా మనకు సైజెస్ అనేవి ఉంటాయి. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు అక్కడ వాళ్ళ ఏరియాలో ఏది ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనేది దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ బటర్ఫ్లై డిజైన్ కనిపిస్తుంది కదా, ఇందులో సీక్వెన్స్ వాడాం. సీక్వెన్స్ వచ్చేసి 3 and 5 mm సీక్వెన్స్ ఉంటుంది. ఇక్కడ 2 సీక్వెన్స్ కాంబినేషన్ లో చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్. అలాగే కార్డింగ్ థ్రెడ్ యూజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే కార్డింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లోపల నార్మల్ గా మనకు థ్రెడ్ వర్క్ అయింది మెషిన్ తో పాటు, పైనుండి కార్డింగ్ వర్క్ వేసారు. అవుట్ లైన్ ఏంటంటే కార్డింగ్ వచ్చేసరికి ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అలాగే ఇంకొక వర్క్ కూడా చూపిస్తాను. ఇందులో కూడా చూడండి అంత సీక్వెన్స్ వర్క్ వేసింది ఉంది. అలాగే అవుట్ లైన్ లో మన కార్డింగ్, ఇందులో చూసింది కార్డింగ్ వేరే ఉంది, ఇందులో చూసిన కార్డింగ్ వేరే ఉంది. మనం ఏ వెరైటీ అయినా సరే కార్డింగ్ వేసుకోవచ్చు ఇందులో. చూసారు కదండి, ఇది ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మనకు 20x32 ఉంటుంది. విత్ 12 నీడిల్స్ తో పాటు కంప్లీట్ గా 10 inches టచ్ డిస్ప్లే వస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే ఉంటుంది. అయితే ఈ ఫ్రేమ్ సైజ్ లో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఒకేసారి వేసుకోవచ్చు. 2 hands అనేవి ఒక్కసారి వస్తాయి. అంటే కస్టమర్ సైజ్ రిక్వైర్మెంట్ బట్టి మనం అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. 2 times లో కంప్లీట్ గా మనకు బ్లౌజ్ అయిపోతుంది. ఈ మషిన్ కాస్ట్ వచ్చేసి 4,25,000 ఉంటుంది. అయితే ప్రెసెంట్ ఏంటంటే మన కంపెనీ నుంచి ఆఫర్ కూడా నడుస్తుంది. 4,25,000 మషిన్ ఉన్న దాని మీద 10% డిస్కౌంట్ అనేది కూడా యూమీ బ్రాండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది కాబట్టి కస్టమర్స్ చాలా మంది ఫాస్ట్ గా ఇప్పుడు బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఒకవేళ కస్టమర్ ఏంటంటే ఇంట్రెస్టెడ్ ఉన్నారు, నాకు 20x32 కావాలి అంటే ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీ వాళ్ళ టైం చూసుకొని వాళ్ళకి మంచి రోజు ఏదైనా సెంటిమెంట్ ఉందన్నా కూడా దాని ప్రకారం ఏంటంటే మేము డెలివరీస్ కూడా చేసిస్తాము. ప్రెసెంట్ ఏంటంటే మన దగ్గర 20x32 కూడా స్టాక్ అవైలబుల్ ఉంది. అలాగే ఈ డివైజెస్ కావాలనుకున్న కస్టమర్స్కి ఏంటంటే డివైజెస్ కైనా వెళ్ళొచ్చు. దాని ప్రైస్ కూడా మేము కాల్లో చెప్తాము. మీకు అంటే వేరే బ్రాండ్ మెషిన్ అయినా సరే మీ దగ్గర ఉంది అంటే మరి కాల్ చేయండి. 20x32 ఫ్రేమ్ సైజ్ ఉన్న మెషిన్ మీద మనం డివైజెస్ కూడా అటాచ్ చేసి ఇస్తాము. లేదు ఈ డబుల్ బీడ్ డబుల్ సీక్వెన్స్ కార్డింగ్ లో కూడా మనకు రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఈ మూడిట్లో ఒకటే తీసుకుందాము లేదా 2 డివైజ్లు తీసుకుందాం అనుకున్న కస్టమర్ ఏంటంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ డబుల్ బీడే కావాలి అంటే డబుల్ బీడ్ పెట్టిస్తాము. డబుల్ సీక్వెన్స్ కావాలి లేదా కార్డింగ్ కావాలి, అలా వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళ డివైజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర సింగిల్ బీడ్ డివైస్ కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, సింగిల్ బీడ్ డివైస్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. కస్టమర్ నేను డబుల్ బీడ్ పెట్టుకోలేను, నాకు సింగిల్ బీడే కావాలని చెప్పేసి అనుకున్న కస్టమర్ ఏంటంటే ఇలా సింగిల్ బీడ్ దాంతో పాటు ఏంటంటే మనం డబుల్ సీక్వెన్స్ అనేది కూడా పెట్టిస్తాము. డబుల్ సీక్వెన్స్ తీసుకోవచ్చు. లేదు మాకు కార్డింగ్ థ్రెడ్ కావాలని చెప్పేసి అనుకున్న కస్టమర్ ఏంటంటే కార్డింగ్ లో కూడా వెళ్ళొచ్చు. ఇలా సింగిల్ బీడ్ డబుల్ సీక్వెన్స్ కార్డింగ్ కూడా ఇస్తాము. లేదు డబుల్ బీడ్ డబుల్ సీక్వెన్స్ కార్డింగ్ కూడా కావాలనుకున్న కస్టమర్ ఏంటంటే దీనికైనా వెళ్ళొచ్చు. లేదు ఫస్ట్ మేము ఇనిషియల్ గా మెషిన్ తీసుకుందాం అని అనుకుంటున్నాం, తర్వాత మేము డివైజెస్ పెట్టుకుంటాం అనుకున్న కస్టమర్ ఏంటంటే ఫస్ట్ మిషన్ తీసుకున్న తర్వాత అయినా సరే డివైస్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. అలాగే మషిన్ కి సంబంధించిన రా మెటీరియల్ కూడా మన దగ్గరనే ఉంటుంది. దీనికి సంబంధించిన థ్రెడ్స్, జరీ, ఫ్యూజింగ్ పేపర్, మిర్రర్స్, ప్రతి ఒక్క మెటీరియల్ మషిన్ కి సంబంధించింది మా దగ్గర నుండే అవైలబుల్ ఉంటుంది. అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడ మెటీరియల్ కావాలన్నా కూడా మా హెడ్ ఆఫీస్ నుంచి సప్లై అవుతుంది. అలాగే తెలంగాణలో ఉన్న కస్టమర్స్ అందరు ఇక్కడ హైదరాబాద్ లో మన హెడ్ ఆఫీస్ కాబట్టి మీరు ఇక్కడ రావచ్చు. అలాగే వేరే వేరే స్టేట్స్లలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో మన బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ నియర్ బై లొకేషన్స్ కూడా మీకు పంపిస్తాం. ఒకవేళ కస్టమర్ మాకు కాంటాక్ట్ చేస్తే డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి. దీనికి సంబంధించిన ఆల్రెడీ వేరే మిషన్స్ యూజ్ చేస్తున్నా కూడా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కూడా మా దగ్గరనే అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు వేరే మిషన్స్ కైనా సరే మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకొని మెటీరియల్ తెప్పించుకోవచ్చు. అలాగే దీనికి డివైజెస్ కి సంబంధించిన మెటీరియల్ కూడా మా దగ్గరనే అవైలబుల్ ఉంటుంది. ఆ శాంపుల్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మషిన్ కి సంబంధించి డిజైన్స్ కూడా మా దగ్గరనే ఉంటుంది. అలాగే మషిన్ తీసుకున్న కస్టమర్స్ కి ఏంటంటే ఫస్ట్ వచ్చి ముందు ట్రైనింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే మా నియర్ బై బ్రాంచెస్ కి విజిట్ అయ్యి ముందు ట్రైనింగ్ అయినా సరే తీసుకున్న తర్వాత మషిన్ డెలివరీ తీసుకోవచ్చు. దాంతో పాటు కస్టమర్ కి సర్వీస్, డెలివరీ అండ్ మషిన్ ఇన్స్టాలేషన్ ట్రైనింగ్ అంతా మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కస్టమర్ కి ఏంటంటే దీనికి సంబంధించిన సర్వీస్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మా దగ్గర మెషిన్ ఉన్న దాంట్లో ప్రాబ్లం ఏదైనా ఉందన్నా కూడా
2 years వరకు మేము గ్యారంటీ అనేది ఇస్తున్నాము. టాప్ టు బాటమ్ ఏ పార్ట్ అయినా సరే ప్రాబ్లం వచ్చినా పార్ట్ రిప్లేస్మెంట్ చేసిస్తాము. 2 years వరకు మాదే గ్యారంటీ ఉంటుంది. లైఫ్ టైం వరకు మీ దగ్గర ఉన్న రోజులు మెషిన్ మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మా సర్వీసే మేము ప్రొవైడ్ చేస్తాము. మన దగ్గర నుంచి సర్వీస్ అనేది మా టెక్నికల్ టీం వాళ్ళు వచ్చి సర్వీస్ అంతా కంప్లీట్గా మీకు నీట్గా చేసేసి ప్రొఫెషనల్గానే ఉంటారు కాబట్టి మనకి ఈజీగా వాళ్ళ ఫోన్లోనే సగం సర్వీస్ అనేది కాల్లోనే అయిపోతుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బందిగా ఉంది, కస్టమర్ దగ్గర విజిట్ అవ్వాల్సిన అవసరం ఉంది అంటే 24 hours మీ దగ్గర సర్వీస్ అనేది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇస్తారు. అలాగే కస్టమర్స్ ఆల్రెడీ మేము చిన్న మిషన్ యూజ్ చేస్తున్నాము, ఏదైనా ఎక్స్చేంజ్ కావాలని చెప్పేసి అనుకుంటున్న కస్టమర్ ఏంటంటే ఉషా అండ్ బ్రదర్ బ్రాండ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ కస్టమర్స్కి మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. మీరు మాకు కాంటాక్ట్ చేస్తే మీ దగ్గర ఉన్న మెషిన్కి ఎంత ప్రైస్ వరకు వస్తుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాన్ని బట్టి మీరు ఎక్స్చేంజ్ చేసుకొని మన 20x32 ఫ్రేమ్ సైజ్ ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్కి వెళ్ళొచ్చండి. అలాగే మన దగ్గర మెటీరియల్ దొరికేదాని ఆఫీస్ కూడా నేను ఒకసారి మొత్తం చూపిస్తాను, ఒకసారి చూద్దాం పదండి. చూసారు కదండి మన యూమి మిషన్ గురించి, దానికి సంబంధించిన మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ మిషన్స్, డివైజెస్ కూడా చూసారు కదా. అలాగే మా మెటీరియల్ కూడా చూసారు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చిన నంబర్ మీద మీరు కాంటాక్ట్ చేయండి, మీకు పూర్తిగా డీటెయిల్ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే మీరు డైరెక్ట్ మా ఆఫీసెస్కి కూడా రీచ్ అవ్వచ్చు. విజిట్ అయిన తర్వాత ఇక్కడ కూడా మేము ట్రైనింగ్ తీసుకుని అయినా సరే డెలివరీ తీసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉందంటే మీరు మాకు కాంటాక్ట్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.